హాయ్! హలో! నమస్తే. ఈరోజు మనం హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం గురించి తెలుసుకుందాము. అండ్ శిల్పారామాన్ని చూద్దాము. శిల్పారామం ఇదొక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్. ఇది మన భారతదేశంలో తెలంగాణ, హైదరాబాదులో మాదాపూర్‌లో హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. శిల్పారామం అంటేనే హస్తకళలు, హస్త నైపుణ్యం పరిచయం చేసే చోటు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్. చేతి వృత్తులకి పెట్టింది పేరు. ఎన్నో చేతి కళా నైపుణ్యాలు, అద్భుతాలు చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్. సాంప్రదాయ భారతీయ వస్తువుల చేతి పనుల రక్షణ కోసం అలాంటి వాతావరణాన్ని సృష్టించాలనే ఆలోచనతో 1992లో ఉద్భవించిన శిల్పారామం చేతి వృత్తుల గ్రామంగా పేర్కొంటారు. ఇది మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉంది. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సాంప్రదాయ మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క అందమైన, సుందరమైన వాతావరణాన్ని అందిస్తుంది. భారతీయ కళలు మరియు చేతి వృత్తుల వారిని ప్రేరేపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను ఏర్పాటు చేసింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూద్దాం రండి. ముందు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. వెళ్ళి టికెట్ తీసుకుందాం రండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గంట ఉంది కదా, అటువైపు నుంచి ఎంట్రీ అనమాట. ఇక్కడ టికెట్ కాస్ట్ అడల్ట్స్కి 60 రూపాయలు, చిల్డ్రన్కి అయితే 50 రూపాయలు తీసుకుందాం రండి. సో లోపలికి వెళ్దాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుని పెద్ద విగ్రహం ఒకటి కనిపిస్తుంది. చేతితో చేసినటువంటి ఈ విగ్రహం చూడండి. అలాగే రైట్ సైడ్ ఇలా వెళ్తే స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. పదండి వెళ్దాము. ముందు వినాయకుడిని దగ్గర నుండి చూసి దర్శించుకుని అప్పుడు వెళ్దాము. చూడండి ఎంత బాగుందో. సో ఇదనమాట. మనం ఇప్పుడు ఇక్కడ అన్ని ఆరో మార్క్స్ ఉంటాయి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఈ రకంగా మనం ఫస్ట్ గేట్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. చాలా బాగుంది. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద పెద్ద కుండలు పెట్టారనమాట. ఇది బంకమట్టితో చేసినటువంటి కుండలు. చాలా బాగున్నాయి కదా, చాలా చక్కగా ఉన్నాయి. వాటి మీద మంచి ముగ్గులు కూడా వేశారు. ఇటువైపు చూడండి, మంచి పల్లెటూరు వాతావరణం వస్తుంది కదా. ఇక్కడ ఫోటో స్పాట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకుందాం, తగ్గేదేలే. స్పాట్ బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఒక అమ్మాయి షార్ట్ వీడియో తీస్తుంది చూడండి. వాళ్ళ మదర్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. హైటెక్ సిటీలోనే శిల్పారామం ఉందని చెప్పాను కదా. పార్క్ అయితే గ్రీనరీగా చాలా బాగుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. చిన్న పూరిల్లు ఉంటాయి కదా, అవన్నీ కూడాను మనకి ఇక్కడ రకరకాల పూరిల్లు మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. వాళ్ళు ఉండేటటువంటి వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనువిందు చేస్తుంది. తందూరి టీ కప్స్, తందూరి టీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మట్టి కుండలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా రకాల మట్టితో చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. బంకమట్టితో తయారు చేసినటువంటి వస్తువులు చాలా వెరైటీస్ ఉన్నాయండి. బంకమట్టితో తయారు చేసిన వస్తువులకి రంగులు వేసి ఎంతో అందంగా మలిచారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కూడాను. హంస బోట్స్ అనమాట. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. చిన్న వాటర్ కెనల్లా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. అలాగే చిన్న బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ అయితే చాలా అందంగా ఉంది. చిన్న బోటింగ్ ఏరియా, పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ కదా. ఈవినింగ్ టైంలో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ఇక్కడ మట్టి వస్తువులు చూడండి. మట్టి కుండలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. అసలు మనకి బయట ఇలాంటివి దొరుకుతాయా? ఇన్ని వెరైటీస్ దొరకవు. చాలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చేతి వృత్తుల వారిని మనం ఆదుకోవాలి, ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కుంటూనే వెళ్తున్నారు. నిజంగా మనం బయట కొనే కంటే ఇక్కడ కొంటే మనం చెల్లించే రేట్లో చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ నేమ్ ప్లేట్స్. చాలా బాగున్నాయి కదా. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా తయారు చేయించుకోవచ్చు. వుడ్తో తయారు చేస్తారు. చాలా 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 బాగున్నాయి. బయట కొనేదానికంటే ఇక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. చాలా రకాలుగా నేను కంపేర్ చేశాను. చాలా చాలా తక్కువ రేట్లు కనిపించాయి నాకు. బయట రేట్లతో పోల్చుకుంటే ఇక్కడ రేట్ల విషయంలో చాలా తక్కువగా అనిపించాయి నాకు. చాలా నేను కొన్నాను.
అన్నీ కూడాను కంపేర్ చేసుకుంటూ చూసుకున్నాను. ఎండ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మా వాళ్ళందరూ కూడాను హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు చూడట్లేదు. నాకైతే ఇవన్నీ ఇంట్రెస్ట్ అండి. అందుకే చూస్తున్నాను. నిజంగా ఒక మంచి డెవలప్‌డ్ పల్లెటూరికి వచ్చినట్టుగా ఉంది కదా! ఈ వాతావరణం, ఈ ఇవన్నీ కూడా ఈ పూరిల్లు ఇవన్నీ కూడాను చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, మరో ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంది. చూడండి ఎంత బావున్నాయో! ఎన్ని ఫోటోలు తీసుకున్నానో తెలుసా? ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటుంటే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా బావున్నాయండి. ముగ్గులేంటి, ఆహ్, ఇల్లులు, ఆ ఇంట్లో ఉండే మట్టితో తయారు చేసినయి మట్టి, అలాగే మన గడ్డి, రెల్లు గడ్డి ఉంటుంది గదా! ఆ గడ్డితో వాటితో అన్నిటితో తయారు చేసినటువంటి ఇల్లులు, గుడిసెలు, ఈ తులసి మొక్క చూడండి ఎంత బావుందో! తులసి కోట చాలా బావుంది గదా! నాకసలు నిజంగా రావాలనిపించలేదు. అక్కడే ఉండిపోవాలనిపించింది. గానీ వాళ్ళైతే ఒప్పుకోరు కదా! ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూద్దాం పదండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బా నచ్చింది. ఈ ప్లేస్‌ని విడిచిపెట్టి రావడానికైతే నిజంగా మనసైతే ఒప్పుకోలేదు. గానీ తప్పదు కదా! ముందుకు అడుగు వేయాల్సిందే. పదండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూసేద్దాం పదండి. చూడండి. ఈ గుడిసె చూడండి ఎంత బావుందో. లోపల అన్ని నాట్య భంగిమలు చాలా చక్కగా చెక్కారు. చాలా బావుంది చూడండి. ఫోటోస్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా ఫోటోస్ తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే స్వీట్ మెమోరీస్ అనమాట. ఎక్కడికి వెళ్ళాము, ఫోటోస్ తీసుకున్నామా లేదా, ఇవన్నీ కూడాను చిన్న చిన్న ఆనందాలండి. అలాంటి ఆనందాన్ని హ్యాపీగా హ్యాపీగా సొంతం చేసుకోవాలి. ఏమంటారు? ఇదైతే చూడండి ఎంత బావుందో నాటి భంగిమలు. సో, ఈ గడపలు చూడండి. అబ్బబ్బా! ఈ ఆర్ట్ ఏంటి? ఈ గడప చూడండి, గుమ్మాలు చూడండి, ఈ ఇల్లులు చూడండి. ఇక్కడ కాసేపు ఉండి మాట్లాడుకున్నా సరే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఎయిర్ పీల్చుకుంటూ. చూడండి ఇక్కడ చిన్న కుందేళ్ళు అవి కూడా ఉన్నాయి. చిన్న బర్డ్ గ్యాలరీ కూడా ఉందనమాట. అవి కూడా ఇక్కడ పెట్టారు పిల్లల కోసం అని చెప్పేసి. చాలా బావుందండి. ఒకవైపు ఇది కూడా పెట్టారు. చూడండి ఒకసారి. పిల్లల కోసం ఇక్కడ ఉయ్యాల కూడా కట్టారు. ఉయ్యాల ఆడుకోవడానికి వాళ్ళకి ఒక చిన్న పార్క్‌లా ఉంది. అలాగే ఈ పక్షులు అవి కూడా ఉన్నాయి. పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీటిని చూసుకుంటూ. ఇక్కడి నుంచి మనం కాస్త దూరం వెళ్తే మనకి రాళ్ళతో చెక్కినటువంటి శిల్పాలు, అలాగే మట్టి కుండలు చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం పదండి. చూసారా ఎంత బాగున్నాయో? ఫోటోస్ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి ఫోటో స్పాట్ అని చెప్పాలి. ఇప్పుడు మనం మ్యూజియంకి వచ్చామండి. సో, ఇక్కడైతే ఎంట్రన్స్‌లో ఈ వినాయకుని విగ్రహం ఉంది. లోపలైతే ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి బయట ఎన్ని వస్తువులైతే ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వాటి యొక్క నమూనాలన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో, ఇక్కడి బయట ఎన్ని దొరుకుతాయో అవన్నీ కూడాను ఇక్కడున్నాయి. షాప్ నంబర్‌లు అవి కూడాను ఇక్కడ పెట్టారనమాట. అవన్నీ ఒకసారి చూడండి. అంటే ఎన్నో నంబర్ షాప్‌లో ఏం దొరుకుతుంది అనేది ఆ ఆర్ట్ గ్యాలరీలో తెలుసుకోవచ్చు. చెక్కతో చేసినటువంటి వస్తువులైతేనండి అబ్బబ్బా! అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూడండి. ఈ లైట్స్ అయితే నాకు భలే నచ్చాయండి. చెక్కతో చేసే వస్తువులన్నీ కూడాను చాలా అంటే చాలా బావున్నాయి. కాకపోతే ఈ చెక్క వస్తువులు కాస్త రేటున్నాయి. బయట ఇవి కూడా ఇంకా రేటుంటాయి. ఇంటిని అందంగా మలుచుకోవాలంటే ఇక్కడి నుంచి వస్తువులు ఖచ్చితంగా కొని తీసుకెళ్లాల్సిందే. ఇవి బయట చాలా రేట్లుంటాయండి. కొనలేం అసలు. ఇక్కడ ఏమైనా కొనాలనుకుంటే హ్యాపీగా కొనొచ్చు. తక్కువలో కొనుక్కోవచ్చు. ఇక్కడ వాచెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా! మిర్రర్స్ అండి. మిర్రర్స్ అయితే చెప్పలేమసలు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా యూనిక్‌గా ఉన్నాయి. బ్యాంగిల్ బాక్సెస్, ఇంటికి కావాల్సినటువంటి డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ కూడాను
చెక్కతో చేసి చాలా అందంగా మలిచారు. చాలా బాగున్నాయి కదా! ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ప్రతిదీ దొరుకుతుందండి. బయట చాలా వర్షం పడుతుంది. భలే దొరికాను వర్షానికి. ఈ బాల్స్ అయితే నాకు భలే నచ్చాయి. చాలా బాగున్నాయి. ఇంకా, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మాకు హైటెక్ సిటీలోనే మా ఇల్లు ఉంది కాబట్టి మేము హ్యాపీగా చాలా సార్లు విజిట్ చేశాననమాట. ఫ్రెండ్స్‌తో ఒకసారి, ఫ్యామిలీతో ఒకసారి, మా పిల్లలతో ఒకసారి ఇలా రకరకాలుగా 4, 5 సార్లొచ్చి నేనిక్కడ ఇవన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్ళడం, విజిట్ చేయడం అన్నీ జరిగింది. మీరు కూడా హ్యాపీగా విజిట్ చేయండి. ఒకటి కాదండి, రకరకాల వస్తువులు, రకరకాల మెటీరియల్స్ కాటన్ దగ్గర నుంచి ప్రతీది కూడాను పోచంపల్లి, అలాగే చాలా రకాల కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడున్నాయి. నేనైతే ఒక 2, 3 శారీస్ కూడా తీసుకున్నాను. డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. బ్లాంకెట్స్, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులన్నీ గూడా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగా మనం ఒకటి కాదు, 2 కాదు చెప్పుకుంటూ వెళ్తే మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది. అంత బాగుంది. హైదరాబాద్ వెళ్తే అందరూ హైఫైగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కనిపిస్తూ ఉంటారు. గానీ నువ్వేంటి ఎప్పుడు శిల్పారామం, శిల్పారామం అంటావు అని అంటూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. చూసారా? ఇంత అందమైనవి, ఇంత చక్కగా ఉండే వాతావరణం మనకి బయట కనిపిస్తుందా చెప్పండి? బయట ప్రపంచం వేరు, ఇక్కడి ప్రపంచం వేరు. అంతే కదా! మరి మీరేమంటారు? సరేనండి. ఇలా చూపించుకుంటూ పోతే చాలా చాలా చెప్పాలి. చాలా షాప్స్ చూపించాలి. గానీ నేనిక్కడ మెహందీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనిక్కడ మెహందీ పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బావుందో. సో, చూసారు కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. హిందూస్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్. మెహందీ అయితే ఊరికే పెట్టరండి. డబ్బులివ్వాలి. సో, నేనైతే మెహందీ పెట్టుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. మీరు కూడాను శిల్పారామం వచ్చినప్పుడు మెహందీ పెట్టుకోండి. అలాగే వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా మనం ఉంటుంది కదా! సో, చూసారు కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.